వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఈ సంవత్సరం దసరా 11 రోజులు వచ్చింది కదండి. ప్రతి సంవత్సరం మనకి 9 రోజులు నవరాత్రులు వస్తాయి, 10 రోజులు వస్తుంది. 10వ రోజు మనం పండగ జరుపుకుంటాం. చేసుకుంటాం. కానీ ఇప్పుడు 11వ రోజు పండగ జరుపుకుంటున్నాం కదా. అంటే దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయండి? మనకి 3-4 ఏళ్ళకోసారి 4 ఏళ్ళకోసారి లీప్ ఇయర్ రాదా? వస్తుంది. ఎందుకు వస్తుందో చెప్పు. డేట్ల ప్రకారం తిరుగుతూ లీప్ ఇయర్లో ఒక్కసారి ఫిబ్రవరికి ఒక రోజు పెరుగుతుంది. ఇది సహజమే కదా, అవునా? ఇప్పుడు మన సంవత్సరాలు, తెలుగు సంవత్సరాలు ఎలా నడుస్తాయి? డేట్ల ప్రకారం కాకుండా తిథుల ప్రకారం నడుస్తాయి. ఈ తిథులు ఉన్నవన్నీ నక్షత్రాలు మనకి, ఈ నక్షత్రాల ప్రకారం లైన్గా అలా తిరుగుతూ ఉంటే క్రమంగా ఏమవుతుంది, అధిక ఆషాఢాలు, అధిక శ్రావణాలు, అధిక జ్యేష్ఠాలు, ఇలా కుదిరితే అధిక మాసాలు వస్తూ ఉంటాయి. అవును. ఈ మాసాల ఈ తిరుగుడులో 10-12 సంవత్సరాలకు ఒక్కసారి ఇట్లా తిథులు పెరుగుతాయి. ఓహో. ఈ మధ్య 6-7 ఏళ్ళుగా మనం చూడలేదు, 10 ఏళ్ళైనా అయింది. అంచేత ఈసారి ఒక తిథి ఎక్కువ వచ్చింది. తిథి ఎక్కువ రాలా, వచ్చిన తిథులే పెద్ద వచ్చినాయి. తిథి పెద్దది రావటం వల్ల రోజు తిరిగిపోయింది మనకి. రోజులు ఎక్కడ పెరుగుతాయి చెప్పు? ఆ నెలకి ఇన్నే రోజులు, అంతే. 30 కానీ 31 కానీ అంతే, ఇవే రోజులు. ఈ రోజుల్లో ఏమైంది, మామూలుగా మనకి నవరాత్రులు అనగానే 9 రాత్రులు మన లెక్క. అవును కదా. ఒకసారి ఎప్పుడో 8 సార్లే 8 రోజులే వచ్చింది, రాలేదా? ఓసారి చూసాంగా, అట్లా కూడా వస్తుంది. అట్లా కూడా ఇప్పుడు ఏమైంది, రోజులు తిరిగిపోయినాయి, తిథులు పెద్దవైనాయి. పెద్దవవటం వల్ల తిథులు 1 నుంచి మనం దశమి దాకా మనకి 10 రోజుల పండగ. ఈసారి ఏమైంది, 11వ రోజు వరకు దశమి తిథి లాగబడింది. ఒక్కొక్క తిథికి 10 గంటలు, 12 గంటలు, 9 గంటలు చొప్పున పెరుక్కుంటూ వెళ్ళింది అనుకో, లేదా 4 గంటలు, 6 గంటలే పెరిగింది. అయినా కూడా ఈ మొత్తం 10 రోజుల తిథుల్ని లెక్క పెట్టుకుంటే ఓ రోజు ఎక్స్ట్రా వచ్చేది ఆటోమేటిక్. అవును. ఓ రోజు 3 గంటలు, ఓ రోజు 4 గంటలు, ఇంకో రోజు 2 గంటలు, ఇంకో రోజు 8 గంటలు, ఇట్లా పెరుగుతూ 24 గంటలు తిరిగిపోయి ఒకరోజు ఎక్స్ట్రా వచ్చింది. అధికస్య అధికం ఫలం అమ్మ. ఏమైంది, చక్కగా ఇంకో రోజు కూడా చేసుకుంటాం కదా. సాధారణంగా ఏం చేస్తారంటే అమ్మవారికి మనకి నియమంగా 9 రోజులకి నవదుర్గా విశేషాలు చేసుకుంటారు కొన్ని చోట్ల, అవతార విశేషాలు చేస్తారు కొన్ని చోట్ల. ఈ అవతారాలన్నీ కూడా ఒకేసారి ఒక్క యుగంలోనే వచ్చినవి కాదు. రకరకాల యుగాల్లో, రకరకాల పరిస్థితుల్లో అమ్మవారు ఏ ఏ స్వరూపాలలో మనకి కనపడిందో ఆయా స్వరూపాలని ఒక లైన్గా ఏర్పరిచి ఆ రోజుల ప్రత్యేకతను బట్టి ఈరోజు ఈ అలంకరణ, ఈరోజు ఈ అమ్మ ఈ స్వరూపంలో సేవించుకుందామని ఒక నియమం ఏర్పరచబడి ఉంది. ఈ ఏర్పరచబడిన నియమాలలో మనం ఏం చేసాము, ఎక్స్ట్రా వచ్చిన ఈ రోజుని కాత్యాయని స్వరూపంలో అమ్మవారిని కొలిచే విధానాన్ని పెట్టుకున్నాము ఈ సంవత్సరం. నవదుర్గా స్వరూపాలలో కాత్యాయని ఉన్నది, ఓకే. కానీ మనం అవతారాలలో కాత్యాయని స్వరూపం కనపడదు మనకి. ఇప్పుడు ఏం చేశారంటే ఈ 4వ రోజున తప్పకుండా కాత్యాయని స్వరూపాన్ని కూడా పూజించుకోవాలని కాత్యాయని స్వరూపాన్ని పెట్టుకున్నాం. పెరిగిన ఒక రోజు మనకే మంచిది. 9 రోజులు చేసేది 10 రోజులు పూజ చేసుకుంటాం. 11వ రోజు విజయదశమి చేస్తాం. తర్వాత మళ్ళీ మామూలే అమావాస్య అన్నీ యథాతథంగానే వచ్చేస్తాయి. ఇలా ఎప్పుడైనా ఒక్కసారి జరుగుతుంది, 10-11 సంవత్సరాలకు ఒకసారి. అది ఇప్పుడు కుదిరిందనమాట. సంఖ్య ఏం లేదు, మనం ఏ రోజు అలంకారం ఆ రోజు చెప్పేసాము. అవును. ఒక్కొక్క చోట మీకు న్యూస్ పేపర్లలో వస్తుంది, టీవీ ఛానల్స్లో వస్తుంది. మీరు ఎవరిని ఫాలో అయితే, కాకపోతే ఒక్క నియమం మాత్రం పెట్టుకోండి. మీరు తొలి రోజున ఎవరిని ఫాలో అవుతారో వాళ్ళ వెనకాల పడి నడవండి. మీకు కన్ఫ్యూజన్ ఉండదు, అనుమానం ఉండదు. ఏం ప్రసాదం పెట్టాలి, ఏం నియమం, లాస్ట్ ఇయర్ అలా చెప్పారు, అంతకుముందు ఇలా చెప్పారు, అలా వెళ్ళకండి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం దేవాలయాల్లో ఏం చేస్తున్నారో మనం అదే చెప్పాం, ఆ ప్రకారం ఫాలో అయ్యి వెళ్ళిపోతే సరిపోతుంది. రమ్మగారు, నవరాత్రులకు సంబంధించి కొన్ని అనుమానాలు అంటే కామెంట్స్ రూపంలో అడుగుతా ఉన్నారు. వాటిని ఒక్కొక్కటిగా మేము ముందుంచుతాను. మొదటిది ఏంటంటే, దేవుడి పటాలని ఏ రోజు మనం శుభ్రం చేసుకోవాలి? పూజ గదిని కావచ్చు, దేవుడి పటాలను కావచ్చు, దేవుడి రూమ్ అంతా మొత్తం దేవుడికి సంబంధించినవన్నీ కూడా ఏ రోజు శుభ్రం చేసుకోవాలి? ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, ముందు రోజు అమావాస్య రావటం. కాదమ్మా, అమావాస్య వస్తే తప్పేమిటి నాకు అర్థం కాదు. ఎప్పుడు అమావాస్య వస్తుంది, అమావాస్య మర్నాటి నుంచే కదా పాడ్యమి మొదలు పండగ మొదలవుతుంది. ఏటా ఇదే గ్రహణం కూడా ఉంది కదా రమ్మగారు. గ్రహణం ఉంటే ఉన్నది, పాక్షిక సూర్యగ్రహణం, దాంతో మనకేం సంబంధం లేదు. అసలు ఆలోచించద్దు. మీరు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఏ రోజునైనా చేసుకోండి. సాధారణంగా అందరూ పాటించే నియమం మంగళ శుక్రవారాలు కాకూడదు.
అమావాస్య నాడు పరమలక్షణంగా శుభ్రం చేసుకోవచ్చు, ఏ తప్పు లేదు, గ్రహణ క్వశ్చనే లేదా, క్వశ్చనే లేదు. మీ ఇంట్లో గనక మీరు ఈ అమావాస్య నాడు పెద్దలకు పెట్టుకుంటారు కొంతమంది, పెద్దరామాస్ కదా, ఒకవేళ పెట్టుకునే పద్ధతి ఉంటే ముందు పుల్కా పెట్టేసుకుని తర్వాత దేవుళ్ళకి పెట్టుకోండి. ఒకళ్ళు ఆ పని చేయండి, రెండో వాళ్ళు ఇంకో పని చేస్తారు. పైగా ఈ పండక్కి ముందు అంటే అమ్మ 10 రోజుల పండగ, అవునా? 1 2 3 4 5 6 7 9 కాదు, ఈసారి 10 కాదు 11, అవునా? ఇంత ఉన్నప్పుడు ఈ 11 రోజులు నువ్వు కలశమో లేకపోతే 11 రోజులు ఏదైనా ఒక దీక్షగా విధానమో చేసుకునే వాళ్ళకి మనం చెప్పే పనే లేదు. వాళ్ళు ఎలాగూ ఈ మహాలయ పక్షాల్లోనే ఎప్పుడో 2 రోజులు పెట్టుకుని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఉంటారు. దేవుడికి పులికాపులు కూడా పెట్టుకుంటారు, పటాలు తుడుచుకోవటము, దేవుడి మందిరం శుభ్రం చేసుకోవటము, అవన్నీ కూడా 1 2 రోజుల ముందు చేసేస్తారు. మీరు ఇలా కాకుండా చివరి 3 రోజులు చేసుకోదలుచుకున్నారు, లేదా ఒక్క ఆఖరి రోజే విజయదశమి నాడే మన ఇంట్లో పండగ. ఈ పండగ ఈ 10 రోజుల్లో మంగళ శుక్రవారాలు కాకుండా మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు కదమ్మా, ఎందుకు చేసుకోకూడదు? ఇంకా దసరాల్లో బూజులు దులపకూడదని కానీ లేదా దేవుడిని ముట్టుకోకూడదని కానీ లేదు. మీరు నియమం పెట్టుకుంటే 11 రోజుల నియమం పెట్టుకుంటే ముందే చేసుకోవాలి. మీరు రోజు పూజ చేస్తూ మధ్యలో ఓ రోజు తుడుపులు పెట్టుకోకూడదు, ముందే తుడుచుకోవాలి. అలా లేదు మనకి, మనం త్రిరాత్ర వ్రతమే చేసుకుంటాం, లేదా మూలా నక్షత్రం సరస్వతీదేవి పుట్టినరోజు నాడే చేసుకోదలుచుకున్నాం, దానికి 1 రోజు 2 రోజుల ముందు మంగళ శుక్రవారాలు కాకుండా చక్కగా తుడిచేసుకోండి, ఏం పర్వాలేదు. అంత శంకపడద్దమ్మా. ఏటా ఈ పండగ అమావాస్య తర్వాతే వస్తుంది. ఆ అమావాస్య మహాలయ అమావాస్య అయి ఉంటుంది, లెక్క అదే. కాబట్టి ఈసారి గ్రహణం అదనంగా వచ్చింది, కానీ గ్రహణం మనం ఏమన్నా చూస్తున్నామా? చూడం. మనం గ్రహణ సూతకం ఎలాగూ లేదు, గ్రహణానికి వేరే తుడుపులు అని ఆలోచించద్దు. పొద్దున మీరు తుడుచుకునే ఇలువాకిలు తుడుచుకోవటాలు గ్రహణానికి సరిపోతాయి. 1 లేదా 2 రోజుల ముందు దేవుణ్ణి శుభ్రం చేసుకోవచ్చు. ఇప్పుడు కుదరకపోతే మధ్య రోజుల్లో కూడా 1 రోజు చూసుకుని చక్కగా చేసుకోండి. ప్రశ్నలు అడిగిన కొద్దికి వస్తాయమ్మా, కుశంకలు పడద్దు. మీ వెసులుబాటు, మీ వీలు, తర్వాత మీ ఇంట్లో అలవాటు, అంతే. ఈ 2 అత్యంత ముఖ్యమైనవి. చిన్న పాటింపు ఏంటంటే, మీరు ఏదో పూజో పునస్కారమో ఒక విధానంలో వెళ్ళేటప్పుడు ఇది ఈ రోజుల్లో చేయకూడదు అని ఏదైనా ఒక నియమం ఉంటే పెద్దవాళ్ళు చెప్తారు ఇది పనికిరదు, ఆ ఒక్క రోజు మానేయండి, సరిపోతుంది, అంతే సంగతి. నమస్తే. నమస్తే.